హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. మరి ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 2021 క్లాస్ నెక్స్ట్ క్లాస్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనము ఈ స్లైడ్స్ అన్నీ క్రియేట్ చేసి పెట్టినాం కదా. సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి చూడండి, సేవ్ బటన్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ 2007 వర్షన్ వాళ్ళు యూజ్ చేస్తే ఇక్కడ పైన ఆఫీస్ బటన్ ఉంటుంది, దాని మీదనే క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సేవ్ బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఏంటంటే మీ ఫైల్ని ఇక్కడ వన్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటారా, ఈ కంప్యూటర్లోకి సేవ్ చేసుకుంటారా, ఏదైనా ప్లేస్ని యాడ్ చేస్తారా అంటుంది. మీరు డిస్ప్లే పీసీ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, ఏదో ఒకటి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ నేమ్ బాక్స్, ఇక్కడ ఫైల్ నేమ్ బాక్స్లో మీరు ఆ పర్టికులర్ పవర్ పాయింట్కి సంబంధించినటువంటి ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఏంటంటే పీపీటీ డే 2 ఏదో సంథింగ్ అని ఇచ్చినాను నేను. ఇక్కడ చూడండి, క్లిక్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది కదా, ప్రెస్ చేయొచ్చు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఫైల్ని మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. ఇక్కడ లేదు, మీకు పర్టికులర్గా ఒక లొకేషన్లో కావాలంటే ఇక్కడ డెస్క్టాప్ మీద డౌన్లోడ్స్లోనా, లేదా మీ కంప్యూటర్ లోకల్ డ్రైవ్స్లోనా, ఆ లొకేషన్ అయితే మీరు చూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్స్లోనే సేవ్ చేస్తున్నా. ఎప్పుడైతే మనం సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ టైటిల్ బార్ మీద చూడండి, పీపీటీ డే 2 పవర్ పాయింట్ అని వచ్చిందా, ఇలా మీకు టైటిల్ బార్ మీద కనిపిస్తుంది. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైనా మాడిఫికేషన్ చేశారే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఆ పర్టికులర్ టెక్స్ట్కి ఫాంట్ మార్చాను, తర్వాత వచ్చేసి కలర్ పెట్టాను. ఇప్పుడు మాడిఫై చేయాలి కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఆఫీస్ బటన్లో అంటే ఫైల్లో మీరు సేవ్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది చూడండి, షార్ట్ కట్కి కూడా చూపించింది కదా, కంట్రోల్ ఎస్, అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే అంటే షార్ట్ కట్కి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు గమనించాలా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దాంట్లోనే మనము మాడిఫికేషన్ చేసి సేవ్ చేస్తున్నాం కాబట్టి రైట్, సేమ్ పేరుతో అప్డేట్ అయిపోతుంది అంతే. మళ్ళీ ప్రత్యేకంగా ఫైల్ నేమ్ అయితే ఇవ్వాల్సిన పని లేదు, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిన్నటి రోజు ఇవన్నీ నేర్చేసుకున్నాం కదండి. ఈ పర్టికులర్ స్లైడ్స్కి నేనేం చేయాలనుకుంటున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్స్ని పెట్టుకోవాలంటే ఏం చేయాలా, మీకు ఇక్కడ డిజైన్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది చూడండి. డిజైన్ ట్యాబ్లో ఏముంటాయంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ థీమ్స్ ఉంటాయి, ఇక బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను చూడండి, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఆ పర్టికులర్గా ఏదైతే స్లైడ్ తీసుకున్నామో దానికి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ స్లైడ్ సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా కనిపిస్తాయంటే మీకు ఫిల్లో చూడండి, సాలిడ్ ఫిల్లా, గ్రేడియంటా, పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్, ప్యాటర్న్ ఫిల్, ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సాలిడ్ ఫిల్ అంటే ఇక్కడ కలర్ చూజ్ చేసుకోవచ్చు మీరు, ఏదో ఒక కలర్, ఆ కలర్ ఫిల్ అయిందా. గ్రేడియంట్ ఫిల్ అంటే చూడండి, అదే కలర్తో మీకు గ్రేడియంట్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఈ టైప్ ఆఫ్ గ్రేడియంట్ కావాలా, దీనికి ఇలా చూడండి డైరెక్షన్ ఇట్లా కావాలా, గ్రేడియంట్ స్టాప్స్ ఎక్కడ స్టాప్ చేసుకోవాలా సెట్ చేసుకోవచ్చు మీరు. కలర్ వచ్చేసి మార్చుకోవాలనుకుంటే చూడండి, గ్రేడియంట్ మార్చుకోవచ్చు, ఒక్కొక్క దానికి ఒక కలర్. ఇప్పుడు నేను ఈ స్టాప్స్ తీసుకొని ఇక్కడ యూజ్ చేస్తున్నాను, లైక్ ఫోటోషాప్ యూజ్ చేస్తున్నట్టే ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు ఈ స్టాప్ తీసుకొని దీనికి ఒక కలర్ పెట్టుకున్నాను, చూసారా. ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క స్టాప్కి ఒక్కొక్క కలర్ అయితే మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. తర్వాత పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ అని చూసారా, మీ దగ్గర మీ కంప్యూటర్లో మీకు మీ ఆల్రెడీ ఏదైనా ఇమేజ్ కావచ్చు, మీ ఫోటో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లోగో కావచ్చు ఉందనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇందులో చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఫ్రమ్ ఫైలా స్టాక్ ఇమేజెసా అని అడుగుతుంది. ఫ్రమ్ ఫైల్ అంటే మీ కంప్యూటర్లో ఉన్నటువంటి ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం అన్నట్టు. ఇప్పుడు నేను స్టాక్ ఇమేజెస్ అంటే ఏమి, ఆల్రెడీ మనం ఏదైనా స్టాక్ పెట్టుకుంటే వాటిని యూజ్ చేసుకోవడం అన్నట్టు. ఆన్లైన్ పిక్చర్ అంటే నెట్ కనెక్టివిటీ ఉంటే
నెట్ కనెక్టివిటీ ద్వారా మనం ఆన్లైన్ పిక్చర్ని సో మనం ఏం చేసుకోవచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇదేదో తీసుకున్నాను ఆటోమని, దీంట్లో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలా. సో ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే అది అక్కడ మనకు ఇన్సర్ట్ అయిపోతుంది అన్నట్టు, లోడ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ చూడండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇదే కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఇందులో ఈ సెకండ్ స్లైడ్ తీసుకొని రైట్ పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ తీసుకుంటే దీనికే వచ్చేస్తుంది చూడండి, ఇంత ప్యాటర్న్ ఫిల్. మరి ఇదేదో కొంచెం ప్రాబ్లం ఉంది, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా ప్యాటర్న్ ఫిల్ చూడండి, హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ అని ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. అయితే ఇప్పుడు ఇక్కడ కింద మీరు ఒకసారి బాగా గమనించండి, అప్లై టు ఆల్ రీసెట్ బ్యాక్గ్రౌండ్ అని చూడండి. అప్లై టు ఆల్ అంటే మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో అది అన్ని స్లైడ్కి వచ్చేస్తుంది. రీసెట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంతకుముందు ఎట్లాగైతే ఉందో అలా వచ్చేస్తుంది, మనకి ఏమి రాదు. ఓకే, సో ఇట్లా మీరు ఏదైనా చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే మనం ఇక్కడ పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ కలర్ ఫిల్ అయింది. ఎఫెక్ట్ కావాలనుకుంటే ఎఫెక్ట్ వస్తుంది, పిక్చర్ కావాలనుకుంటే ఇక్కడ పిక్చర్ వస్తుంది చూడండి. ఓకే, పిక్చర్ కరెక్షన్స్ అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇందులో ప్రీసెట్స్ ఏదైనా మీకు కావాల్సినటువంటి స్టైల్ కావాలనుకుంటే స్టైల్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా రైట్. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి, కానీ రీసెట్ బ్యాక్గ్రౌండ్ కొట్టినా నాకు ఇవే వద్దు. నేను ఎప్పుడైతే స్లైడ్కి కలర్ తీసుకుంటానో దాంతో పాటుగా ఈ టెక్స్ట్ స్టైల్, టెక్స్ట్ కలరు అన్నీ మారిపోవాలనుకుంటే ఇక్కడ మీకు డిజైన్ ట్యాబ్లోని థీమ్స్ అనేటివి కనిపిస్తాయి చూడండి, రైట్. ఈ థీమ్స్లోకి వెళితే ఇక్కడ రకరకాల థీమ్స్ ఉంటాయి. మీరు ఇందులో మీకు నచ్చినటువంటి థీమ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ మీద క్లిక్ చేసినాం. ఈ థీమ్ మీద క్లిక్ చేసి ఏమైంది చూడండి, అన్ని స్లైడ్స్కి ఆ థీమ్ అప్లై అయింది. దాంతోపాటుగా టెక్స్ట్ ఫాంట్ మారింది, కలర్ మారింది, స్టైల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక థీమ్ మీద క్లిక్ చేసినాను అనుకో చూడండి, ఇక్కడ క్లిక్ చేసినాను చూడండి, చేంజ్ అయిందా ఈ విధంగా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన, ఇక్కడ ఉన్నదాన్ని క్లిక్ చేసుకున్నా. నాకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నానంటే ఫస్ట్ స్లైడ్కి ఒక్కటే ఈ థీమ్ రావాలి, ఇంకా రిమైనింగ్ దానిలోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకోవాలా అనుకున్నా. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ పర్టికులర్ స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ థీమ్స్లోకి వెళ్తే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఏ స్లైడ్ అయితే కావాలో అక్కడ మీరు క్లిక్ చేయకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ మౌస్ ప్యాటర్న్ని ప్లేస్ చేయండి అక్కడ. దీని మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత అప్లై టు ఆల్ స్లైడ్ అనే ఒక ఆప్షన్ ఉంది, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ అని కూడా ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ ఒక స్లైడ్కే కావాలనుకున్నాం కాబట్టి ఏ స్లైడ్ అయితే సెలెక్షన్లో ఉందో ఇక్కడ అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అంటే దానికి ఒక్కదానికే అప్లై అయిపోతుంది చూడండి. అప్లై అయిందా ఇలాగా. మరి థర్డ్ స్లైడ్ తీసుకున్నాం, ఇక్కడ క్లిక్ చేసి థర్డ్ స్లైడ్కి ఏదో ఒకటి ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. ఫోర్త్ వన్ చూడండి, దీనికి ఒకవేళ ఇది బాగుంది అనుకుంటే మీరు అట్లే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. ఫిఫ్త్ వన్ చూడండి, ఏది కావాలనుకుంటే మరి అది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నాకు ఇప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అన్నా, చేంజ్ అయిపోయిందా. ఇప్పుడు మీరు ఒక్కసారి F5 బటన్ని ప్రెస్ చేయండి, అంటే స్లైడ్ షో ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, కీబోర్డ్లో F5 బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఫుల్ స్క్రీన్లో మనకు చూడండి ఇలా కనిపిస్తుంది. క్లిక్ చేస్తూ ఉన్నాను కదా. సో థీమ్స్ అయితే మనం ఈ విధంగా పెట్టుకున్నాం కదండి. డిజైన్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, థీమ్ అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఏదైతే మీరు థీమ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తీసుకుంటారో ఆ వేరియంట్స్ని కూడా పెట్టుకోవచ్చు. దానికి కలర్ మార్చుకోవచ్చు. చూడండి కలర్ బ్లూ టైప్ ఇట్లా చూడండి, ఈ వేరియంట్ కావాలంటే ఈ వేరియంట్ ఇక్కడ చేంజ్ అవుతా ఉంది మీకు, అవునా. ఆ వేరియంట్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అన్నట్టు ఇట్లాగా, రైట్. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఇదే డిజైన్ ట్యాబ్లోనే మీకు ఏది కావాలనుకుంటే ఆ వేరియంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫుల్ స్క్రీన్లోకి వెళ్తే ఆ పర్టికులర్ టెక్స్ట్ని యానిమేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. యానిమేషన్స్ని పెట్టుకోవాలంటే ఏం చేయాలా,
అప్పుడు ఇక్కడ యానిమేషన్స్ అనే ఒక ట్యాబ్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ఈ యానిమేషన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ యానిమేషన్స్ ఉన్నాయి, అవునా? సో ఈ యానిమేషన్స్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్లైడ్లో దేనికి అప్లై చేయాలి? ఇక్కడ ఫస్ట్ స్లైడ్లో ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఆ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, టెక్స్ట్ బాక్స్ బయట ఉంటే డిజేబుల్ అవుతాయి. ఏ స్లైడ్ అయినా తీసుకోండి, ఈ స్లైడ్లో ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేస్తేనే అవి ఎనేబుల్ అవుతాయి, లేకపోతే రావన్నట్టు. కాబట్టి టెక్స్ట్ బాక్స్ని తీసుకున్నాను నేను. తీసుకొని ఇక్కడ మీకు ఇందులో ఏ ఎఫెక్ట్ కావాలా చూడండి, ఇందులో చూడండి యానిమేషన్స్ ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. ఎంట్రన్స్ అని, ఎంపసిస్ అని, ఎగ్జిట్ అని, మోషన్ పార్ట్స్ అని, అవునా? వాటిలో మళ్ళీ ఇవి కాకుండా మోర్ కావాలంటే ఇక్కడ మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్, మోర్ ఎంపసిస్, ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే దీంట్లో ఏదో ఒకటి బౌన్స్ అనేది ఒకటి తీసుకున్నా. క్లిక్ చేస్తే చూడండి ప్రీవియస్లో ఇలా వచ్చేస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఇది నచ్చలేదు, ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ అప్లై చేశాను. దీన్ని మళ్ళీ బయటికి తీయడం ఎట్లాగా, రిమూవ్ చేయడం ఎలాగా? 2007లో అయితే ఇక్కడ ఒక రైట్ సైడ్ టాస్క్ ప్యాన్ వస్తుంది, దాంట్లో ఆ ఎఫెక్ట్ని డిలీట్ చేయొచ్చు. మరి రాలేదు ఇక్కడ అంటే మీరు ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే యానిమేషన్ ప్యాన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఈ యానిమేషన్ ప్యాన్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది, ఇందులో వచ్చిందా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ యానిమేషన్ని మీరు వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఈ డ్రాప్ డౌన్ బటన్ ఉంది కదా, ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది, ఎట్లాగైనా చేయొచ్చు అనమాట. సో రిమూవ్, దానికి ఎఫెక్ట్ లేదు, రైట్? అట్లా మీరు ఈ టెక్స్ట్కి అంటే ఈ టెక్స్ట్ బాక్స్కి ఈ యానిమేషన్స్ పెట్టుకోవచ్చు. నాకు ఎంట్రన్స్లో ఇవేవి నచ్చలేదు అని అనుకున్నప్పుడు ఇక్కడ మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్ అని ఉందా, కింద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక బాక్స్ అయితే వస్తుంది, దీంట్లో ఇవన్నీ అవే చూడండి. మీరు ఇక్కడ ఈ బాక్స్ మీద పట్టుకొని ఇలా బయటికి లాక్కొని ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే మీకు అట్లా ప్రివ్యూ చూపిస్తుంది అన్నట్టు. నాకు ఫ్లిప్ టైప్ కావాలా చూడండి, ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఓకే బటన్ని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది చూడండి మీకు ఇక్కడ అప్లై అయింది కదా. సో దీంట్లో మీరు ఇందులో చూడండి ఇవన్నీ మళ్ళీ నేర్చుకుందాం మనం ఎఫెక్ట్ ఆప్షన్స్ అనేది. ఓకే, ఇప్పుడు మీకు చెప్తే కూడా కొంచెం మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. రెండో స్లైడ్ తీసుకున్నా, వెల్కమ్. దీనికి వచ్చేసి ఇక్కడ ఉన్నవి సెట్ చేసుకోవచ్చు, లేదంటే మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇందులో ఫ్లోట్ టైప్ తీసుకున్నాను చూడండి. ఫ్లోట్ టైప్ అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేసిన. థర్డ్ వన్, సో దీనికి ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏం చేయొచ్చు, మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్లోనే వైప్ టైప్ తీసుకున్నాను. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ రెండింటికి మాత్రమే మీకు స్లైడ్స్ అనేది అప్లై చేయడం జరిగింది కదా. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ చూసుకోవాలంటే ఇక్కడ F5 బటన్ని ప్రెస్ చేయండి, లేదంటే స్లైడ్ షోలోకి వెళ్ళండి. ఆ ఎఫెక్ట్ రావాలంటే మౌస్తో మీరు క్లిక్ చేయాలా. చూడండి ఎఫెక్ట్ వచ్చిందా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూడండి దీనికి ఇదొక ఎఫెక్ట్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, చూడండి ఇదొక ఎఫెక్ట్ వచ్చింది. అట్లా సో 2 స్లైడ్స్కి కదా మనం పెట్టింది. థర్డ్ స్లైడ్కి కావాలనుకుంటే ఇక్కడ చూడండి కోర్స్ కంటెంట్, దీన్ని తీసుకొని ఎంపసిస్లో కావాలనుకుంటున్నాం. ఇవేవి వద్దనుకుంటే ఇక్కడ మోర్ ఎంపసిస్ ఎఫెక్ట్స్ ఉంటాయి, 4కి 4 చూడండి మోర్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్లో పోయి ఇందులో నాకు చూడండి, సో ఇది వేవ్ టైప్ కావాలనుకుంటే ఓకే ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్ని మనం సపరేట్ సెలెక్ట్ చేసుకోవాలా, దీనికి మరి మోర్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్లో పోవాలా, దీనికి ఒకటి తీసుకోవాలా. సో నాకు ఏంటంటే స్ట్రెచ్ టైప్ కావాలనుకున్నాం చూడండి, మరి సేమ్ దీనికి ఒక సెలెక్ట్ చేసుకుని ఇక్కడైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. బట్ ఎఫెక్టివ్గా ఏదైతే ఉందో సో దాన్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పేర్లు వీటికి సెలెక్ట్ చేసుకొని ఇందులో నాకు వచ్చేసి మోషన్ పాత్స్లో కావాలనుకో, ఇక్కడ మోషన్ పాత్స్లో చూడండి, ఇక్కడ మోర్ మోషన్ పాత్స్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఇందులో ఇక్కడ ఈ షేప్ ఎట్లయితే ఉందో అలా వెళ్తుంది. అది కర్వ్ లెఫ్ట్ అన్నాం అనుకో, చూడు ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది, అవునా?
దీన్ని మరి క్లిక్ చేసుకొని అగైన్ మోర్ మోషన్ పాత్స్లో పోతే అదిగో మీకు డౌన్కి కావాలనుకో క్లిక్ చేస్తే అది అలాగా డౌన్కి వచ్చేసి వెళ్ళిపోతుంది. మరి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఆ టెక్స్ట్ బాక్స్ని. అగైన్ మోర్ మోషన్ పాత్స్లో పోండి. దీంట్లో ఇక్కడ టీచర్ టైప్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. అది ఇప్పుడు నేను ఇక్కడ వరకు స్టాప్ చేసినాను కదా. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చూద్దామా? చూడండి, క్లిక్ చేయండి. ఇది ఒక ఎఫెక్ట్. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, ఇది ఒక ఎఫెక్ట్. లేదంటే మీరు మౌస్ అయినా క్లిక్ చేయొచ్చు, కీబోర్డ్లో స్పేస్ ప్రెస్ చేయొచ్చు, ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్కి అంటే నెక్స్ట్ ఎఫెక్ట్ రావడానికి చూడండి ఇలా. సో మీకు చూడండి ఆ ఎఫెక్ట్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఒక్కోటి మీరు టప క్లిక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. చూడండి ఇటు పక్క ఇది కూడా గమనించండి మీరు. అట్లా ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అయితే మీరు ఒకసారి ఇక్కడ దీన్ని గమనించండి. ఇక్కడ ఆ స్లైడ్ని తీసుకొని నేను దీన్ని ఒకటే రన్ చేస్తున్నా. ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వెల్కమ్ అని వచ్చింది కదా, అంతా ఒకే వర్డే వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది కూడా ఒకే వర్డే వస్తుంది. అట్లా లేకుండా క్యారెక్టర్స్ వైజ్ కావాలనుకుంటే అప్పుడు మీరు యానిమేషన్ ప్యాన్లో ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది కదా, దీని మీద రైట్ మౌస్ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లాస్ట్లో యారో మీద అయినా క్లిక్ చేయొచ్చు. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది మీకు. ఈ ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఇందులో మీకు చూడండి ఆ పర్టికులర్ ఎఫెక్ట్కి సౌండ్ పెట్టుకోవచ్చు. యానిమేషన్ అయిన తర్వాత ఒక కలర్ రావాలనుకుంటే ఒక కలర్ పెట్టుకోవచ్చు. స్పీకర్లు ఉంటే సౌండ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, యానిమేట్ టెక్స్ట్ ఆల్ అట్ వన్స్ అని ఉంది. అన్నీ ఒకేసారి యానిమేషన్ జరగకుండా బై లెటర్ అని తీసుకున్నాం అనుకో. ఇక్కడ ఇందులో చూడండి, క్లిక్ చేయండి, ఓకే బటన్ని ప్రెస్ చేయండి. ఒక్కొక్క లెటర్ వైజ్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి ప్రివ్యూ చూస్తే చూడండి, క్లిక్ చేస్తే లెటర్ వైజ్ వచ్చేసిందా. అట్లా సేమ్ ఈ టెక్స్ట్ బాక్స్కి ఇక్కడ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఉన్నాం. ఏం ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ? యానిమేట్ టెక్స్ట్లో వచ్చేసి ఆల్ అట్ వన్స్ కాకుండా బై లెటర్. సో ఓకే బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. రైట్, ఇట్లా ఎఫెక్ట్ ఆప్షన్స్లో మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? డిజైన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ని లేదంటే థీమ్స్ని ఎట్లా సెట్ చేసుకోవాలనేది నేర్చుకున్నాం. యానిమేషన్లోకి వెళ్ళి యానిమేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది తెలుసుకున్నాం. ఇవి మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి డే 2 క్లాస్లో అయితే మాత్రం. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి అయితే మనం మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయింది, థర్డ్ క్లాస్కి వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.